ఇదే రాముడికి సంబంధించి ఊర్లలో మంచి ఏమంటారు జానపదాలు ఉంటాయి. మీరు చూసే ఉంటారు. మనం పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చుంటే రాముడి మీద అద్భుతమైనటువంటి పాటలు ఉంటాయి. కొన్ని పాటలు నేను ఊర్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటే మండపాల దగ్గర భజన చేస్తుంటుంటివి. ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి అదంటే మేబీ ఆ రోజులు ఇంకా మళ్ళీ రావేమో, మన పిల్లలు కూడా ఆ రోజులను ఇంకా చూడరేమో. ఎందుకంటే ఆ రోజు అప్పుడు ఆ పాత రోజుల్లో ఆ మధ్యలలు, ఆ పెద్ద పెద్ద వాళ్ళు, మనకంటే పెద్ద ఏజ్లో ఉన్నవాళ్ళు, తాత వరుస అయిన వాళ్ళు, పెదనాయన వరుస అయిన వాళ్ళు, బావల వరుస అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మధ్యలో చుట్టుముట్టు కూర్చొని ఆడ ఆ మండపం ముందు కూర్చొని ఏది వినాయక చవితి సమయంలో మండపం ముందు కూర్చొని ముంగల మంచిగా మధ్యలో కొట్టుకుంటా, తాళాలు కొట్టుకుంటా, చిడతలు వాయించుకుంటా మధ్యలో కూర్చొని వాళ్ళు పాటలు చెప్తుండ్రి. మేము చుట్టుముట్టు అడుగులు వేస్తుంటాం అనమాట. ఆ భజనకు తగ్గట్టుగా, వాళ్ళ పాటకు తగ్గట్టుగా అడుగులు ఉంటుంది. ఇందులో 2 అడుగులు, 3 అడుగులు, ఇట్లా రకరకాల అడుగులు, స్టెప్స్ అవన్నీ ఉంటాయి. సో అవి వేస్తూ ఉంటే కొంతమంది పాటలు చెప్తే ఉర్రూతలు ఊహించేటువంటి పాటలు, అంటే బాగా ఎక్కువ హెవీగా అడుగులు ఉంటాయి, కొంచెము ఒక డ్యాన్స్ మాదిరిగా ఉంటుంది అనమాట. సో అలాంటి పాటలు ఉంటుండే. కొన్ని పాటలు చెప్తేనేమో స్లోగా మంచి మెలోడీ మూడ్లో ఉండే విధంగా కొన్ని పాటలు ఉంటుండే. ఇట్లా కొన్ని 2-3 పాటలు నాకు కొంత బాగా గుర్తుంది. సో దాంట్లో కొంతమంది అంటే ఇప్పుడు పొద్దుగాల నేను ఫోన్ చేసిన, ఇట్లా ఏమైనా పాట పాడతావా అని చెప్పేసి మా ఊర్లో. అయితే ఒక పాట బాగా గుర్తు నాకు. ఒక పాట అప్పుడు చిన్నప్పుడు వీళ్ళు చెప్తా ఉంటుండ్రి. ఏంది? ఆలాకించుము రామ నీలా మేఘశ్యామ, నీలా మేఘశ్యామ, నిన్నే నమ్మితి రామ, నిన్నే నమ్మితి రామ అని ఈ పాటలు అప్పుడు ఊర్లల్లో బాగా వాడుతుండ్రి. అసలు భజన పాటలు